ఇది గౌరవం ఉందా, అధికారాలు ఉన్నాయా అని పక్కన పెడితే ఉప ముఖ్యమంత్రి అనేది మాత్రమే ఒక హోదా, పెద్ద హోదా. 2014లో నువ్వు ఒక కాపు సోదరులకు, బీసీ సోదరులకు ఇచ్చావు. 2019లో ఆ రోజు అది మీ పాలసీ. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళకే కాదు మైనారిటీ ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి ఇంకొక ముగ్గురికి ఇచ్చారు. అది మా పార్టీ పాలసీ, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం. 2024 వచ్చే తలికే ఎందుకు బీసీలకు సంబంధించి మీరు తగ్గించారు అన్నది మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. ఏ కారణం చేత బీసీలకి మీరు ఉప ముఖ్యమంత్రి ఇవ్వలేదు? అంటే బీసీలు పనికిరారని ఇవ్వలేదా? బీసీలు అర్హులు కాదని ఇవ్వలేదా? లేకపోతే ఎవరికైనా ఇబ్బంది కలిగిందని చెప్పి ఇవ్వలేదా అన్నది సమాధానం ఈరోజు దాదాపు 50% పైగా ఉన్న బీసీ సోదరులకి ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది, పార్టీగా మీ మీద ఉన్నది మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. దీన్ని వదిలేసి మాకు పాలసీ ఉంది అని చెప్పారు. ఆ పాలసీ ఏంటో చెప్పండి. ఏంటి మీ పాలసీ? బీసీలకి మేము ఇవ్వము అన్నది మీ పాలసీయా? ఈరోజు చాలామంది రాజకీయాల్లో బీసీలు కానీ అట్టడుగున వర్గాలు కానీ రాజకీయాల్లోకి రావాలి అంటే కొంతమందిని చూసుకుంటాం. అరే ఇంతమందికి వచ్చినాయి, మనం కూడా రాజకీయాల్లోకి వస్తే మనకి పదవులు వస్తాయని. ఈరోజు 14లో కానీ 19లో కానీ ఒక ఉప ముఖ్యమంత్రి వస్తే రానున్న పిల్లలు కూడా అరే మనకి బీసీలకి ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, ఇది కొనసాగుతుంది, మేము కూడా రాజకీయాల్లోకి వస్తే మాకు పదవులు వస్తాయని ఒక ఆలోచన, ఒక చైతన్యం వస్తుంది. కానీ ఈరోజు మీరు దాన్ని తుంచేశారు. దానికి సంబంధించి ఒక ఆయన మాట్లాడతాడు అధికారాలే లేవని. రాజకీయాలలో అందరూ గమనించాల్సిందల్లా ఒకటే, మీరందరూ ఇక్కడ ఉన్నారు, పత్రికా విలేకరులు, మేధావులు చాలా మంది రాష్ట్రంలో ఉన్నారు. అంబేద్కర్ మనకి రాజ్యాంగం కలిగించినప్పుడు, ఫస్ట్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కలిగించినప్పుడు, చాలా దశాబ్దాల కాలంగా మీరు చూసుకున్నప్పుడు ఎవరో వాళ్ళ ఇంట్లో వాళ్ళనో వీళ్ళనో ఎమ్మెల్యేలు గానో ఎంపీలు గానో పెట్టి స్థాయి దగ్గర నుంచి ఈరోజు స్వతంత్రంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళు రాజ్యాధికారం తీసుకునే దిశగా ఈరోజు కాలం క్రమేణా ఈరోజు చూసుకుంటే డెవలప్ అయ్యారు. అదేవిధంగా ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రిని మీరు ఇచ్చిన దాన్ని కొనసాగిస్తా ఒక 20 సంవత్సరాల పాటు అది కూడా బీసీలు అందరూ కూడా దాన్ని పెద్ద ఎత్తున తీసుకునే స్థాయి ఈరోజు మాకు వచ్చేది. మేము గౌరవించలేదన్నాడు, మీరు గౌరవించవచ్చుగా.